హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పునమ్మాయిని. ఈరోజైతే రంజాన్ టైంలో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ హలీంని మనం తయారు చేసుకుందాము. రంజాన్లో హలీం అంటే అందరికీ ఇష్టం కదా. సో మనం ఈరోజు చికెన్ హలీంని అయితే తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుని అందులో గోధుమ రవ్వ అయితే వేసుకుందాం 1/2 కప్పు. నెక్స్ట్ అందులోకి బాస్మతి రైస్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలానే మినప్పప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకుందాము. నెక్స్ట్ అందులోకి మనం ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ అందులోకి నువ్వులు కూడా 1/2 టీ స్పూన్ వేసుకుని, మీ దగ్గర పెసరపప్పు ఉన్నా కూడా పెసరపప్పు వేసుకోవచ్చు. అలాగే నేను శనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకుని అవన్నిటిని వాష్ చేసుకుని మనం 4 to 5 అవర్స్ అయితే మనం సోక్ చేసుకుందాం. లేదంటే మీరు నైట్ కూడా నానబెట్టేసుకుంటే మార్నింగ్ మనం అనేది కుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకోవాలి. సో అందులోకి నేను ఒక 10 to 15 బాదాము, అలానే 10 to 15 కాజు కూడా వేసుకొని అది కూడా ఒక 2 అవర్స్ సోక్ చేసుకుంటున్నాను. నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని కుక్కరు, అందులోకి మనమైతే గీ అయితే వేసుకుందాం. ఈ హలీంకి మనం నూనె అయితే ఎక్కడ వాడమండి. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనం వాడేదంతా గీనే. సో నెయ్యే వాడతాము. సో నెయ్యి వేసుకున్నాక అందులోకి హోల్ బిర్యానీ మసాలా అనేది వేసుకోండి. బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాక ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ పొడవుగానే నేను చూపించిన విధంగానే కట్ చేసుకోండి. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలా తిప్పుకుందాము. ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ హలీం అనేది చాలా బలము. మనం రంజాన్ టైంలోనే హలీం చేసుకుని తినవసరం లేదు. మనకి నచ్చినప్పుడు కూడా చేసుకుని తినొచ్చు. సో నెక్స్ట్ అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకుందాము. మన ఇంట్లోనే ట్రై చేసుకుని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోండి. నెక్స్ట్ అందులోకి మనం ఆల్రెడీ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. నేను జస్ట్ చికెన్లో ఓన్లీ ఉప్పు, పసుపు, కారమే వేసానండి, ఇంకేం వేయలేదు. సో అలా నైట్ అంతా మసాలా కలిపి పెట్టేసుకుని మార్నింగ్ ఇలా కుక్ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అంతా చికెన్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసాక అందులోకి మనమైతే చిల్లీస్ అయితే వేసుకుందాము. చిల్లీస్ కొంచెం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీ మసాలాలో పెప్పర్ అనేది వేసాము, మిరియాలు. సో అందుకని కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ అందులోకి మనం ధనియాల పౌడర్, చికెన్ పౌడర్, మసాలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అందులోనే మళ్ళీ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకుని చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. హలీం పెద్ద ప్రాసెస్ అంటే లాస్ట్లో మనం చేసేదే ఉంటుంది. ఫస్ట్ అంతా మనం నార్మల్గా కర్రీ వండుకున్నట్టు వండేసుకుని కుక్కర్లో విజిల్స్ వచ్చే వరకు వేపించేసుకుని మనం దాన్ని చేసుకోవడమే. అది పెద్ద ప్రాసెస్ ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అందులోకి మనం పెరుగునైతే ఒక 2 టీ స్పూన్స్ అని వేసుకోండి. గడ్డ పెరిగే వేసుకోండి, పుల్లటి పెరుగు అయితే వేసుకోవద్దు, మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది చికెన్ది. సో వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోండి బాగాను. ఒక 1 to 2 టైమ్స్ చేస్తే మనకి అలవాటైపోద్దండి హలీం ఇంట్లో చేసుకోవడం, ఈజీనే. సో అన్నీ
నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అందులోకి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ హలీము. నెక్స్ట్ మనం మార్నింగ్ సోక్ చేసుకున్నాం కదా, అవైతే నేను పేస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి చికెన్లోకి అయితే మనం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ అయితే విజిల్స్ మనకి బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి ఎక్కువ విజిల్సే వేయించుకుందాము. నేను ఒక 10 విజిల్స్ వేయించుకున్నాను. విజిల్స్ వేయించుకుని సైడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఇంకో స్టవ్ మీద ఏం చేస్తామంటే ఈలోపు జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుందాము. గీ అది వేసుకొని క్యాష్యూస్ అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని అవి కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ హలీము. నెక్స్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని సైడ్ పెట్టేసుకున్నాం కదా, మన చికెన్ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒక పప్పు గుత్తుతో కానీ అలాగా స్మాష్ చేద్దాము. మొత్తం చికెన్ అంతా విడిపోయేలాగా ముక్కలు అయిపోయి మొత్తం అలాగా అవ్వాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చేయండి. అందుకే నేను ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మనకు అంత ప్రాసెస్ ఉండకుండా తక్కువగా చికెన్ అనేది విడిపోతుందని నేను ఎక్కువ విజిల్స్ పెట్టాను అన్నమాట. సో ఆ విధంగా చికెన్ అనేది మనకి రావాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో మనమైతే నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక అది కొంచెం వేడెక్కాక అందులోకి మనం ఫస్ట్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఓన్లీ రైసు పప్పులు వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మాత్రమే వేయాలి. వేసి దాంట్లో మనం 1 కప్పు వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకోండి. లేదంటే ముందే వేసేస్తే కనుక అది గడ్డల కింద పట్టేస్తుంది. సో అలా బాగా వేసుకున్నాక కొంచెం బబుల్స్ అనేది వస్తాయి కదా, అప్పుడు మనం ఆ చికెన్ చేసుకున్నాం కదా ముక్కల కింద, సో దాన్ని ఇందులో అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. ఇది హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు చేయొద్దు, మీడియము లో ఫ్లేమ్ మీద చేయాలి, ఓకేనా. నెక్స్ట్ అలా బాగా తిప్పుకున్నాక ఒక 20 మినిట్స్ అలా అయ్యాక మనం పప్పు గుత్తుతోటి ఇలాగ కొడుతూ ఉండాలి మేము చూపిస్తున్న విధముగా. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి. అలా బాగా ఒక మనం 30 to 45 మినిట్స్ కొట్టుకుంటూ అలా నేను చూపిస్తున్న విధంగా చేస్తూ ఉండాలి. మధ్యలో మనకి నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలి. 1 టీ స్పూను 1/2 టీ స్పూన్ అలా వేసుకుంటూ కొడుతూ ఉండాలి. అది మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అందులోకి మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకున్నాక అందులోనే మళ్ళీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ అందులోకి 1 కప్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ బాగా మనం దాన్ని మిక్స్ చేసుకుంటూ కొట్టుకుంటూ ఉన్నాక అలాగా అందులోకి ఏం చేస్తామంటే రోజు వాటర్ కానీ లేదంటే రోజు ఇవి ఉంటాయి కదా మనకి డ్రై అయినవి, అవి కానీ వేసుకోండి, రోజు రేకలు గులాబీ రేకలు. సో అవి వేసుకున్నాక పాలు వేసుకుని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. అంతేనండి, ఈజీగా మనం ఇంట్లోనే చికెన్ హలీం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.